హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మాలతక్క. అవునండి, ఇప్పుడు ఈవినింగ్ టైం పిల్లలు కాలేజ్ నుంచి స్కూల్ నుంచి రాగానే కొంచెం వేడివేడిగా ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా. బయట చిరుతిళ్ళు తినే పిల్లలకు కూడా ఇంట్లోనే అలవాటు చేయడం చాలా మంచిది. ఎందుకంటే బయట ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎంతవరకు హెల్త్ మీద అవగాహన లేకుండా పిచ్చి పిచ్చి తిండ్లన్నీ తినడం వల్ల చాలా వరకు పాడైపోతున్నారు. సో నేను వైజాగ్లో ఉంటే మాత్రం, హైదరాబాద్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ చూసుకుంటారు, బట్ నేను వైజాగ్లో ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని బయట తినే ఛాన్స్ ఇవ్వను. ఒకప్పుడు నేను తినేదాన్ని, చాలా వరకు బయటే ఫుడ్ ఎక్కువ తినేదాన్ని. బట్ తర్వాత నేను చాలా తెలుసుకున్న తర్వాత నేనే కాదు కదా, పిల్లలు కూడా నేను బయట తినడం అయితే మానిపించేశాను. సో వాళ్ళు ఇంటికి వచ్చేసేసరికి మంచిగా వేడివేడిగా స్నాక్స్ ఏమైనా రెడీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా రోజుకొక స్నాక్తో మీ ముందుకి స్నాక్ కానీ లంచ్ కానీ మార్నింగ్ టిఫిన్ సెక్షన్ కానీ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో గైస్, ఈరోజు వచ్చేసరికి స్నాక్ ఏంటి అని అంటే చాలా ఈజీగా అయిపోయే స్వీట్ కార్న్ పకోడీ అనమాట. సో మీకు అది నేను ఇప్పుడు ప్రాసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపిస్తాను. 1 minute వీడియోస్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. కోర్స్ అది నేను కొంచెం అంటే నాకు 1 minute వీడియోస్ అనేసరికి తీయటానికి ఎవరో ఒకరు ఉండాలి, బట్ నాకు ఇక్కడ అవ్వట్లేదు. సో అందుకని నేను లాంగ్ వీడియో లెక్క ఇప్పుడు తీస్తున్నాను, కొంచెం బ్రీఫ్గా చెప్తామని. కొన్ని రోజులు పోయిన తర్వాత లాంగ్ వీడియోస్ త్రూ షార్ట్ వీడియోస్ కూడా తీస్తాను డెఫినెట్గా. ఇప్పుడు స్వీట్ కార్న్ పకోడాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తాను, ఓకేనా. సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురువుగారు బి రామరాజు గారు. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి 9676212827. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది స్వీట్ కార్న్, నెక్స్ట్ పచ్చిమిర్చి, అల్లం, అండ్ ఇది రైస్ ఫ్లోరు, మైదా, అండ్ ఇది వచ్చేసరికి కార్న్ ఫ్లోర్, జీలకర్ర, సాల్ట్. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఇంతే, ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఫస్ట్ ఏం చేయాలని అంటే ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ అండ్ పచ్చిమిరపకాయలు, అల్లం ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. అదంతా మీకు ప్రాసెస్ చూపిస్తాను, చూడండి, ఓకే. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో ఇప్పుడు వచ్చేసేసరికి స్వీట్ కార్న్ వేస్తున్నాను. మీకు కనబడుతుందో లేదో ఒక్క నిమిషం తిప్పుతాను కెమెరా, ఓకే. మిక్సీ జార్లో ఇప్పుడు వచ్చేసేసరికి స్వీట్ కార్న్ వేస్తున్నాను. స్వీట్ కార్న్ తియ్యగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి, ఓకే. ఇప్పుడు ఇదిగో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసానండి, బికాజ్ ఎందుకంటే స్వీట్ కార్న్ చాలా తీయగా ఉంటుంది. అండ్ అల్లం ఏంటి అంటే ఇలా ముక్కలుగా వేస్తే నలగదు కాబట్టి నేను అల్లాన్ని దంచి అందులో వేస్తున్నాను. ఓకే, బరకగా ఇచ్చేసుకోవాలి. అండ్ ఇందులోని కొంచెం జీలకర్ర వేస్తాను, ఓకే. అండ్ నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు ఒకటి వేయాలి, మర్చిపోయాను. వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తాను, వెల్లుల్లి వేస్తాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ పిండి కలిపిన తర్వాత సాల్ట్ ఒకవేళ సరిపోతే సాల్ట్ మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను సాల్ట్ అయితే వేసేసాను. సో ఇప్పుడు అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉప్పు వేసి ఇప్పుడు స్వీట్ కార్న్ అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. మిక్సీ దగ్గర వెళ్ళిపోతాం రండి. కొంచెం వాటర్ వేసుకొని బరకగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కార్న్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను, ఎక్కువ వేయలేదు. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. మరీ మెత్తగా వేసుకోకూడదు.
వేసుకోకూడదండి, బరకగా ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడైతే మిక్సీ వేసేసుకున్నాను, ఇది అందులో వేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసేసరికి ఇది వరిపిండి వచ్చేసరికి 4 స్పూన్స్ వేసుకున్నాను. సారీ, పిండి అయితే ఫుల్గా అయిపోయి ఇందులో వేస్తాను. ఇప్పుడు 4 స్పూన్లు వరిపిండి అనమాట. ఒక్క నిమిషం కొంచెం దించుతాను. ఓకే, 4 స్పూన్లు వరిపిండి. ఓకే, 1 స్పూను కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా. ఓకే, ఇంతేనండి. ఇది ఉప్పు అది సరిగ్గా చూసుకొని మనం చేసుకోవాలి. ఇది ఒకవేళ ఇంకా లూజ్గా ఉంటే పిండి కొంచెం వరిపిండే వేసుకోవాలి. లూజ్గానే ఉంది మనకి, సో నేను వరిపిండే వేసుకుంటున్నాను. ఇదైతే గట్టిగా ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది పకోడీలో వేస్తాను, చూడండి. ఓకే, స్టేచ్. ఇదైతే ఇంత గట్టిగా కలిపేసుకున్నాను, ఆయిల్ కూడా మరుగుతుంది. ఇప్పుడు వీటిని పకోడీ లెక్క వేస్తాను, చూడండి. వడల లెక్కనే వేసుకోవచ్చు, పకోడీ లెక్కనే వేసుకోవచ్చు, అది మన ఇష్టమే. బాల్స్ లెక్క వేస్తున్నాను నేను. అదే అన్నాను, బోడి బ్రష్ అన్నాను నేను. నోరు మొయ్, నువ్వు అన్నావు లేదా? నేను ఓన్లీ బ్రష్ గురించి అన్నాను. కాదు, నువ్వు ఒకటి అనలేదు. నువ్వు ఎప్పుడు కూడా అసలు పనే చేయడం మానేసావు. ఇంట్లో కూర్చుంటుంది, కనీసం సోఫా మీద తప్ప, ఆ మంచం మీద తప్ప ఇంకెక్కడ ఏం చేయట్లేదు పని. అసలు నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏమైనా అంటే మళ్ళీ అటు ఇటు తిరిగి నా మీద. చాలు, అంటే అంటావా? అంటే అంటావా? తీయమనేది తీయము. కంటెంట్ బాగుంది, బొగ్గు బాగుంది. అవును, నేను అన్నట్టు అది అనేస్తుందట. బోర్డు వీడియోలోనే బోర్డు డబ్బులు ఏంటి, బోర్డు డబ్బులు అనలేదు, బోర్డు అనలేదు, బోర్డు డబ్బులు అనలేదు కానీ బోర్డు వీడియోలోనే బోర్డు వంట అన్నావు. ఈ రోజు నుంచి నేను వంట చేయను, ఇంట్లో డబ్బులు సంపాదించను. ఆ ఉన్న డబ్బులు ఎలా తీర్చుకుంటారో తండ్రి కూతుర్లో తీర్చుకుంటారు. ఇంకా తగ్గేది లేదు. కోపం వస్తుంది. ఎనివే ఇలా వచ్చినాయి. దంచుకుంటూ పెడితే నేను ఏదైనా చేస్తాను, అది చేయకలేదు. ఏం లేదు, అది ఏట్లేదు. ఆయిల్లో గట్ట పడిపోయింది. ఏడ్ చేసేస్తావు నువ్వు. టీకి దంచుకుంది లేదు, చేయట్లేదా? అది రేపు ఎల్లుండి ఫ్లిప్కార్ట్ లో పెట్టాను ఆల్రెడీ, మీషోలో వస్తుంది. ఆగు, ఇది వీడియో. సరే, ఓకే, ఇలా వచ్చినాయి. ఫస్ట్ 3 వదిలేయండి, అవి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేశాను అనమాట. సో అందుకని అలా వచ్చినాయి. ఎనీవే ఇవి సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది. ఎక్కువేను, ఇది మిగతా పిండి అయితే ఫ్రిడ్జ్లో పెడతాను, ఎందుకంటే పిల్లలు ఏది తినరు. ఓకే, చెమట్లు బాగా పట్టేసాం. ఫ్యాన్ వేసుకోమ్మా. ఇండిసోలో ఫ్యాన్ ఉంటుంది, అది ఆర్డర్ పెట్టేసి. నెక్స్ట్ ఫ్యాన్ ఉంటుంది, నెక్స్ట్ ఫ్యాన్. అమ్మో, మా చెల్లికి ప్రేమ వచ్చింది. మాట్లాడేసినప్పుడు లేదు, ఈ పిల్ల అన్నప్పుడు మరి లేదు. నేను అంటే నువ్వు అనాలని ఉందా? లేదు. మొక్కజొన్న గారెలు లేకపోతే మొక్కజొన్న ఇదో ఎలాగున్నాయో నిజం చెప్పు. బాగున్నాయి, చాలా బాగున్నాయా? ఇవన్నీ నేను తింటా. అబ్బా, సో ఇవి మొక్కజొన్న పకోడీ అనొచ్చు, గారెలు అనొచ్చు, వడలు అనొచ్చు, మీరు ఎలాగైనా ఏ టైప్లోనైనా వేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోయే స్నాక్ అండి. నేను మా నిత్తు అరుచుకుంది పక్కన పెట్టండి, ఎందుకంటే మార్నింగ్ దానికి నాకు గొడవ అయిపోయింది. అందుకే అన్ని వీడియోలు కూడా నా సింగిల్గా నేనే నా చేతితో తీసుకున్నాను. ఈ పెద్దది ఉంటేనే నాకు వీడియో తీస్తుంది, అది పెద్దది చేయదు పని, అసలు ఇంట్లో చేయదు. కూర్చోవడం, పడుకోవడం, తినడం, ఏమైనా అంటే పెయింటింగ్లు వేసుకోవడం, రాసుకోవడం, అంతే. సో ఎనీవే చిన్నపిల్లలు అంటే ఇలాగే ఉంటారు. అలాగే అది మాత్రం బాగా పని చేసుకుంటుంది. వాళ్ళ డాడీకి బాగా సాయం చేస్తుంది, నాకే చేయదు. వాళ్ళ డాడీకి ఉల్లిపాయలు కోసిస్తుంది, అన్నీ చేస్తుంది. ఎనీవే
అది పట్టించుకోకండి. ఇవైతే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో, మీరు చేసుకునే ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకండి. నిజంగా ఆసమ్ ఉన్నాయి టేస్ట్. నేను ఆల్రెడీ తినేసాకే రివ్యూ చేస్తాను ఎప్పుడు కూడా. నేను తిన్నాకే వీళ్ళకి పెడతాను, ఎందుకంటే బాగోపోతే వాళ్ళకి ఇవ్వను అనమాట. ఎందుకంటే ఒక మాట మనం అనిపించుకోం కాబట్టి. ఓకే, వేస్తాను ఒక్కొక్కరికి టమాటా సాస్తో. ఇప్పుడు వీళ్ళు తింటారు. ఆల్రెడీ తినేసి రివ్యూ ఇచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ రివ్యూ ఇవ్వాల్సి అనుకోవట్లేదు. ఎనివే ఇదేనండి మొక్కజొన్నలతో వడలు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆ ఛానల్ వైజాగ్లో మల్లతక్క. సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. ఇంకా మంచి మంచి వంటలు మంచిగా మేము ఏమేమి చేస్తాం అన్నిటితోనే రోజు ఇంక వస్తూ ఉంటాను. వంటలు అయితే దొల్లబెట్టదాం నా స్టైల్లో నేను ఎలా వండుతాను.